బాపట్ల జిల్లా చీరాలలో విజయలక్ష్మి అనే వృద్ధురాలి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జీవనం కోసం వ్యాపారం చేసుకుంటానంటే కుమార్ తేజ అనే వ్యక్తికి తనకున్న ఖాళీ స్థలాన్ని విజయలక్ష్మి అద్దెకిచ్చారు. స్థలానికి సంబంధించిన అద్దెను సక్రమంగా చెల్లించలేదని విజయలక్ష్మి కుమార్ తేజ్తో వాదించారు. ఆగ్రహించిన నిందితుడు అతని దగ్గర పనిచేస్తున్న రాము సాయంతో విజయలక్ష్మిని హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నెల 15న అద్దె ఇస్తానని నమ్మించి విషం కలిపిన శీతల పానీయాన్ని తాగించి హతమార్చాడు. అనంతరం ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని గంగదేవిపల్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి దహనం చేశాడు. తన తల్లి కనబడడం లేదని మృతురాలి కుమారుడు వెంకటరమణ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు స్వర్ణ వైపు నుంచి చీరాలకు వస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో వారిని హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి 78 సంవత్సరాల వయసు గల పెద్ద ఆవిడ కనిపించడం లేదని ఆ కుమారుడు మన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము. ఇంటి ఎదురుకుంటా ఒక స్థలం తగాదా ఉంది. పక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడం తీసుకుంటాం అలా ఉంది. తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం మార్బుల్ షాప్ రెంట్కి ఇవ్వగా ఒక 6 నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్ గా ఉంది. ఈ మార్బుల్ షాప్ ఓనర్ తమ్ముడైనటువంటి రవికుమార్ తమ్ముడైనటువంటి కుమార్ తేజ తను బాగా వ్యసనాలకు అలవాటు పడి పాయిజన్ సబ్స్టాన్స్ ని కూల్ డ్రింక్ లో కనుక తాగించడం జరిగింది. కొద్దిసేపటికి ఆమె స్పృహ కోల్పోయి మరణించడం జరిగింది. విజయలక్ష్మి గారి శవాన్ని కారులో వేసుకుని అక్కడ నుంచి తీసుకుని గంగదేవిపల్లి అనే విలేజ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ పెట్రోల్ పోసేసి అంటించక అక్కడ నుంచి తిరిగి నేనేం చేయలేదు, మా సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది.